మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. దావీదు వంశంలో యూదా గోత్రంలో యోసేపు గారు జన్మించారు. దావీదు వంశంలో మరియా భర్త అయిన యోసేపు పుట్టడం జరిగింది. అయితే దావీదు వంశంలో చాలామంది మంచివారు ఉన్నారు. దావీదు వంశంలో దేవుడంటే భయభక్తులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దేవాది దేవుడు మరియాను యోసేపు లాంటి వారిని ఎన్నుకోవడం, ఏర్పరచుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకని ఎలాగ ఆలోచన చేస్తే మరియా యోసేపులను ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. పరిశుద్ధాత్మ ద్వారా తల్లి అయిన మరియా నిజంగా గర్భవతి కావడం అనేది నిజంగా తన ప్రమేయం లేకున్నా తన భార్య గర్భవతి అయితే ఈ లోకంలోని ఎవరు కూడా ఒప్పుకోరు, ఈ సమాజం ఒప్పుకోదు. అందుకనే యోసేపు కూడా అలాంటి ఆలోచన చేస్తూ రహస్యంగా విడవాలని, రహస్యంగా విడిచిపెట్టాలనే ఉద్దేశం ఉంది. అలాగనే యోసేపు మరియా గర్భవతి అయిందని దాన్ని బట్టి వేలం చేయలేదు, మరియాని నాశనం చేయలేదు, అలాగనే రచ్చ చేయలేదు, ముఖ్యంగా అవమానం పరచలేదు, సూటుపోటు మాటలు ఆడలేదు, పరువు తీయలేదు. ఆ కుటుంబానికి కానీ మరియా గురించి కానీ పరువు తీయలేదు. అలాగని మరియా గురించి మరియా గర్భం ధరించిందని ఇతరులకు చెప్పి శిక్ష విధించలేదు. అలాంటి సమయంలో ఎటు తోచన పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి, యోసేపు మంచివాడు కాబట్టి, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యోసేపు నిజంగా యూదుల్లో మంచి పేరు పొందిన వ్యక్తి కాబట్టి రహస్యంగా విడవాలని ఉద్దేశించాడు. అలాంటి సమయంలోనే నిజంగా ప్రభుదూత దేవుని చిత్తం ఏమిటో అతనికి తెలియజేయడం జరిగింది. ఆ దేవాది దేవుడే యోసేపుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడే యోసేపుకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. నీ భార్య గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఇది కలిగింది అని, మరియాని చేర్చుకున్నట్టుకో నువ్వు భయపడవద్దు అని నిజంగా ఆ దేవాది దేవుడే స్వయంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. నీకేం కాదు, నువ్వు భయపడకో, నీకు తోడుగా ఉన్నాను. కొన్ని వందల సంవత్సరాల్లో పలికిన ప్రవచనాలన్నీ, పాత నిబంధనలో ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరే సమయము ఆసన్నమైంది, ఆ సమయము ఇదే అని ప్రభుదూత యోసేపుతో చెప్పడం జరుగుతూ ఉంది. అందుకు యోసేపట దేవుని కార్యమని ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని కోసం ప్రయాణం గొప్పదని, దేవుని పని కోసం నా ప్రయాసం వ్యర్థం కాదని తలంచాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు దేవుని యందు నశించే ఆత్మల పట్ల భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి మరియా పక్షముగా ఒక్కడే నిలబడ్డాడు. దేవుని చిత్తం కోసం యోసేపు ఒక్కడే నిలబడ్డాడు. ఈ సమాజంలో గర్భవతి అయిన భార్యని, గర్భవతి అయిన అమ్మాయిని ఎవరైనా భార్యగా చేర్చుకుంటారా? చేర్చుకోరు. కానీ అవమానించి, దూషించి, శిక్షించాలా? అలాంటి సమయంలో దేవుడి చిత్తమని తలంచి, దేవుడి చిత్తమని దేవుడే స్వయంగా చెప్పిన తర్వాత మరియా పక్షంగా యోసేపు నిలబడ్డాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చెయ్యకపోయినా, ఎవరు నన్ను సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా, ఐ డోంట్ కేర్, నేను 100% దేవుడి చిత్తం చేయాలని ఒక్కడే నిలబడ్డాడు. యోసేపు క్రియలు కనబడుతూ ఉన్నాయి. నిజంగా యోసేపు మాటలో కనబడవు,
ఇదేంటి ప్రభువా, అదేంటి ప్రభువా, ఎందుకు అలాగా అని ఎప్పుడు క్వశ్చనించలేదు, ప్రశ్న వేయలేదు. అసలు మత్తయి సువార్తలో కానీ లేకపోతే మార్కు సువార్త, లోకా సువార్తలోనే ఏసేపు ఎక్కడైనా మాట్లాడినట్లు కానీ ఎక్కడ కనిపించదు. నిజంగా ఏసేపు క్రియలు కనబడతా ఉన్నాయి, ఏసేపు మాటలు కనబడవు. అందుకే యాకోబు పత్రికలో 2:26 చెప్తుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. చాలా మంది మాటలు కొండలు దాటుతాయి, క్రియలు ఉండవు. చాలామంది చేతల్లో చూపెడతారు, మాటల్లో కాదు. ఏసేపు కూడా మాటలు కాదు, క్రియల్లో చూపిస్తూ ఉన్నాడు, పనుల్లో చూపిస్తూ ఉన్నాడు ఆ సత్తా. ఇశ్రాయేలు ప్రజలను కాదు కానీ సకల ప్రజల యొక్క పాపముల నుండి, సకల ప్రజల యొక్క అపరాధముల నుండి, సకల ప్రజల యొక్క నరకం నుండి ఆయనే రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అని తలంచాడు. సకల ప్రజల్ని కాపాడడానికి, సకల ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు నా భార్య గర్భంలోనికి వచ్చాడని తలంచాడు. ఏదో భారంగా, ఏదో బలవంతంగా చేయాలనే చేయలేదు, కానీ ఇది దేవుని చిత్తమని భావించి, దేవుని చిత్తమని తలించి ముందుకు వెళ్ళాడు. నో టర్నింగ్ బ్యాక్, నెవర్ రిటర్న్ బ్యాక్. మాటల్లో కాదు, క్రియల్లో చేసి చూపించాడు. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాడు. ఈయన దేవుడు ఏది చెప్పాడో ఏసేపు అదే చేయడం జరిగింది. తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. అన్నాడు అబ్రహాం కూడా అంతే. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నువ్వు నీ తల్లిదండ్రులను, నీ గ్రామమును, నీ ఊరును విడిచిపెట్టి పలానా దగ్గరికి వెళ్ళానంతే. అబ్రహాం దేవునితో ఒక్క మాటైనను మాట్లాడలే. క్రియలతో, తన చేతములతో దేవుడు ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్ళాడు. చాలామంది ఇది దేవుడి చిత్తం ఇంత ఎందుకు ఇలాగానే చాలా తెలుగుగా మాట్లాడుతూ ఉంటారు, అదికి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసేపుని గమనించినట్లయితే, ఇక్కడ అబ్రహాముని గమనించినట్లయితే, వీళ్ళు దేవుని చిత్తాన్ని వీళ్ళు కళ్ళు మూసుకొని ఇది దేవుడి చిత్తం అంటే అది గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళారట. దేవుడి చిత్తాన్ని ఇప్పుడు కూడా, దేవుడి మాటని ఇప్పుడు కూడా మనం విశ్వాసంతో గుడ్డిగా నమ్మాలి, బ్లైండ్గా వెళ్ళిపోవాలి. అప్పుడే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తాం. మనం దేవుడి చిత్తం కోసం ఎలా నిలబడుతూ ఉన్నాం? ఈరోజు అబ్రహాంలా నిలబడతా ఉన్నామా? యేసేపులా నిలబడతా ఉన్నామా? కానీ విశ్వాసం ఉందని చెప్పుకొని మన నోటి మాటలు కొండలు దాటుతాయి, కానీ నోటి మాటలు ఊరు దాటుతాయి, కానీ క్రియల్లో మాత్రం కనిపించదు. యాక్షన్లో చూపించాల, క్రియల్లో చూపించాల. అంతేగాని చాలామంది నోట్లోని బూర్లు ఉండేస్తారట. అలా కాదు. దేవుడి పని అని తెలిసినా, దేవుడి చిత్తం అని తెలిసినా కూడా ధైర్యంగా ఈరోజు నిలబడగలమా? దేవుని కోసం రోషం కలిగి బతితే క్రీస్తు చావైతే లాభం అని నిలబడగలమా? యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నామా? యేసుక్రీస్తుని చాటడానికి ఇష్టపడతా ఉన్నామా? మన దైవజనుడు దేవుని చిత్తం కోసం నిలబడతా ఉంటే, మన స్నేహితులు ఎవరైనా దేవుని చిత్తం కోసం నిలబడుతూ ఉంటే మనం వాళ్ళని సంరక్షణలోకి నడిపిస్తూ ఉన్నామా? ఇది దేవుడి చిత్తం చేయని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నామా? వాళ్ళ కోసం సపోర్ట్గా నిలబడతా ఉన్నామా? వాళ్ళ పక్షం నిలబడతా ఉన్నామా? ఇది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆనాడు యూదా జాతిని రక్షించడం కోసం ఎస్తేరు ఎంతో ప్రయాసం పడింది. మొర్దెకై ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ప్రార్థన చేశాడు. అప్పుడు ఇది దేవుడి చిత్తమని ముందుకు సాగారు కాబట్టి ఆ రాజు యూదా జాతిని రక్షించుకోలేదా? ఈరోజు ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నవారు ఇది దేవుడి చిత్తమని సేవలో నిలబడితే ఎంకరేజ్ చేయాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా? దేవుని చిత్తం కోసం మీటింగ్ పెడతా ఉన్నారా? సువార్త నిమిత్తం ఎక్కడికో ప్రయాసపడి వెళ్తా ఉన్నారా? మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మన అందరము నిలబడాలి.
మనందరం కలిసి ఏక మనిషి ఏకతాత్పర్యంతో ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తం అనేది నీకు దేవునికి సంబంధించినది, దేవుని చిత్తం అనేది మనకి దేవునికి సంబంధించినది అని మనం తెలుసుకోవాలి. అది గుర్తించాలి. ఇది దేవుడి చిత్తం అని అందరికి ప్రూఫ్ చేయవలసిన అవసరం లేదు. ఇది దేవుడి చిత్తం రా బాబు, ఇది దేవుడి మాట రా బాబు అని అందరికీ చెప్పవలసిన అవసరం లే. దేవుడికి ఇష్టంగా, దేవునికి మహిమగా మనం జీవిస్తే అంతకన్నా సంతోషం ఇంకేముంది? దేవుడి రాజ్యము, దేవుడి నీతిని మనం వెతికితే అంతకన్నా సంతోషం ఏముంది? దేవుని చిత్తంలో మనం ఉంటే అది ఎంత సంతోషం. దేవుని ఇష్టానికి మనము ముందుకు వెళ్తే ఎంత సంతోషం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? యోసేపులాగా, అబ్రహాములాగా మనం దేవుని కోసం నిలబడతా ఉన్నామా? దేవుని చిత్తం చేయడం కోసం ముందుకు సాగుతూ ఉన్నామా? మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? మనం త్యాగాలు చేస్తూ ఉన్నామా? ఎవరు ఏమనుకుంటారో, ఎవరు వేలం చేస్తారేమో, ఎవరు నన్ను సిగ్గుపరుస్తారేమో, ఎవరు నన్ను అపజయంలో నడిపిస్తారేమో, ఎవరైనా నన్ను నష్టంలో నడిపిస్తారేమో, అయ్యో ఇది దేవుడి చిత్తం అని తెలిసినా కూడా నేను నిలబడను, దేవుడి చిత్తం అని తెలిసినా కూడా నేను సపోర్ట్ చేయను, దేవుడి చిత్తం అని తెలిసినా కూడా నేను ఎంకరేజ్ చేయనని నీలో నువ్వు అనుకుంటే ప్రమాదంలో పడినట్లే. ఆనాడు యోసేపు అనుకోలే, అమ్మో ఈ దేవుడి చిత్తం, నేను ధైర్యంగా నిలబడి ఈ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని మాటలు కాకన్నా క్రియల్లో చూపించాడు, మాటలు కాకన్నా చేతల్లో చూపించాడు. ఈరోజు దేవుడి చిత్తం అనే చాలామంది వస్తే వాళ్ళని ఏం చెప్తా ఉన్నాం? మన జ్ఞానంతోనూ మన తెలుగుతోనూ తిప్పికొడుతూ ఉన్నాం. దేవుడి చిత్తాన్ని చేయకుండా, దేవుడి చిత్తాన్ని చేయనివ్వకుండా మనం ఎన్నిసార్లు ఆటంకపరిచాము, ఎన్నిసార్లు మనం అపజయం చేసేలాగా, అడ్డుపడేలాగా మనం ఎన్నిసార్లు నిలబడ్డాము. అయితే ఈరోజు ఈ సత్యాన్ని గమనించాలా. యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకోవాలా. క్రిస్మస్ అంటే చాలామంది మరియా గురించి, చాలామంది గొల్లల గురించి, జ్ఞానాల గురించి, నక్షత్రాల గురించి చెప్పుకుంటాం, కానీ యోసేపు గురించి ఎప్పుడు చెప్పుకోము. యోసేపు నిజంగా సైలెంట్ సెయింట్గా నిలబడిపోయాడు. సైలెంట్ బిలీవర్గా తన చేతల ద్వారా, తన క్రియల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆనాడు మరియా పక్షమున యోసేపు నిలబడకపోతే ఈరోజు యేసుక్రీస్తు వారు మన కోసం బయలుపడేవాడా? ఆనాడు యోసేపు మరియా పక్షమున నిలబడకపోతే, మరియాకు సపోర్ట్ చేయకుండా, మరియాని ఎంకరేజ్ చేయకుండా ఉండకపోతే యేసుక్రీస్తు వారిని మనం చూసేవారం కాదు. యేసు మనకి చేయవలసిన కార్యక్రమాలన్నీ సంపూర్ణం చేశాడంటే కారణం ఎవరో తెలుసా? యోసేపు మాత్రమే. యోసేపు చేసిన క్రియలు మాత్రమే. ఈరోజు మన క్రియలు ఎలా ఉంటా ఉన్నాయి? యోసేపు లాగా క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని లేఖనాలు చెప్తా ఉన్నాయి.